నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 8 నెలల్లోనే భూగర్భ జలాలు అడుగంటి కరువు కాటకాలను చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో సంక్షేమం కనపడిందని, ఇప్పుడు ప్రజలు సంక్షోభంలో చిక్కుకున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో సాయక చర్యల నిమిత్తం వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల దాడి దురదృష్టకరమని నోముల భగత్ అన్నారు. కనీసం పట్టించుకునే నాదుడే లేడు. ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా, ఇక్కడ చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయన్న సోవి కూడా లేకుండా, మేమందరం కూడా మీకు సంబంధించిన శాఖ మీద ఖచ్చితంగా పనిచేయండి అని అడిగితే, వాళ్ళ తోటి ఎమ్మెల్యేలు ఎక్కడైనా నీకు ముఖ్యమంత్రి అవకాశం ఉంది, నా నోటి మీద మచ్చలు ఉన్నాయి అనగానే సంకలు వేసుకొని మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గడిచినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం చెరువులు నింపినాం, ఇంటింటికి మంచినీళ్ళు అందించినాం, అన్ని రకాలుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు చేరువైనాం. కానీ నేడు గడిచినటువంటి 8 నెలల్లోనే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఒక పక్కన కృష్ణ 200 టీఎంసీల పైగా సముద్రం పాలవుతుంటే, మా తలాపున నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చెరువులు మాత్రం